ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలామంది ఊళ్ళలో కానీ సిటీలో కానీ హనీ కావాలని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు. అయితే ఒరిజినల్ అయితే దొరకదు. ఏదో మనకు దొరికిన ప్లేస్లు అందుబాటులో ఉన్నది మాత్రమే కొనుక్కుంటారు. దాంతో అన్సాటిస్ఫైడ్గా పనులు చేసుకుంటారు అనమాట. అయితే ఈరోజు నేను ఒక స్వచ్ఛమైన తేనె యూట్యూబ్లో చెక్ చేసుకున్నాను అనమాట. అయితే విషయం ఏంటంటే, మా ఫ్రెండ్కి ఒక పౌడర్లో కలుపుకొని తినే అవసరం వస్తే ఇది కొనడం జరిగిందనమాట. దీన్ని రేట్ వచ్చేసి 530 రూపీస్. వాళ్ళు డోర్ డెలివరీ చేస్తారనమాట. కంపల్సరీ మీకు, మీ ఫ్రెండ్స్కి, లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరికీ ఈ మెసేజ్ ఎంతవరకు రీచ్ అయితే అంతవరకు మీరు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే చాలామంది ఒరిజినల్ తేనె కోసం ఆరాటపడుతుంటారు. ఇది కంపల్సరీ మీరు తీసుకోవాల్సిన బాధ్యతను తీసుకోండి. మనకు ఇది ప్రజలకు చేరి వాళ్ళు హ్యాపీగా అలా తేనె ఒరిజినల్ దొరికిందిరా అని ఒక ఆనందపడతారనే ఉద్దేశం తప్ప అంతకుమించి అయితే ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ రాశారు, ఇది సొంత తేనెటీగల పెంపకం ద్వారా తీయబడిన స్వచ్ఛమైన గ్రామీణ తేనె ఇది అని చెప్పేసి రాశారు. ఇది ఆల్రెడీ మేము టెస్ట్ చేసాం. కళ్ళలో పెట్టుకొని చూసాం, వాటర్లో వేసుకొని చూసాం, ఇంకా తిని చూసాం. ఇన్ని రకాల టెస్ట్ చేసి తీసుకున్నాం అనమాట. ఇది ఒరిజినల్ అన్నమానికి ఇదే నిదర్శనం. కళ్ళలో పెట్టుకుంటే మండుతుంది, వాటర్లో వేస్తే కరగదనమాట. ఇవి రెండు. ఇంకా టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. కాకపోతే ఏంటంటే, ఒరిజినల్ చెట్టు మీద ఉన్న తేనె కంటే దీనికి ఉన్న తేడా ఏంటి అంటే, అది కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల తరబడి అది ఒకటే తేనె మీద తేనె పెడుతుంది కాబట్టి కొద్దిగా బ్లాక్ ఉంటుంది షేడు. ఇది పంట ఈ ఊళ్ళో పండిస్తారు కాబట్టి, తేనెటీగలతో పండిస్తారు కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం ఇవ్వరు. 3 నెలలకు 4 నెలలకు తీసేస్తారు కాబట్టి కొద్దిగా లేతగా కనబడుతుంది అనమాట. అంటే నీట్గా కనబడుతుంది అనమాట. దానికోసం ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, అంతే తప్ప ఇది ఒరిజినల్కు 100% గ్యారెంటీ అనమాట. మా ఫ్రెండ్ కొన్నాను నేను. ఇది మీ ఫ్రెండ్స్కి వరకైనా సరే మీరు సైజ్ చేస్తే మనకు పలాని ఛానల్లో నుంచి ఒక అన్న పెట్టాడు, ఆ నెంబర్ అన్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెడితే నెంబర్ పంపిస్తాడని చెప్పండి. నేనైతే నెంబర్ పంపించేస్తాను. మీరే డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యేసి తీసేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.